నిన్ను అనాథ అనాథ అని అప్పుడప్పుడు ఎక్కిరించేదాన్ని కదా. అందుకే నన్ను అనాథకిచ్చి పెళ్లి చేసి నీ పగ తీర్చుకోవాలనుకుంటున్నా. నీ మీద ఇంత పగ ఎవరికీ లేదు. ఎవరికి ప్రేమ కూడా లేదు. ఉంటే ఓ అడ్రస్ లేని అనామకుణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలనుకునేవాడివే కాదు. అమ్మా నాన్న ఎవరో తెలియని ఒక అనాథని నాకిచ్చి పెళ్లి చేయాలనుకునేవాడివి కాదు. అందరూ వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నారు. మీ అందరికీ అంత బరువు అయిపోయానా? జోత్స్న, అనాథకిచ్చి పెళ్లి చేసి నా జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకోవడం కంటే, జీవితాంతో నాకు పెళ్లి చెయ్యకపోయినా నేను బాధపడకుండా ఇంట్లో హాయిగా ఉండగలను తాత. జ్యోత్స్న, కాస్త మేం చెప్పేది వింటావా? చివరికి అమ్మాలిని అన్నది నిజం చేశారు. జోత్స్న, అవును తాత, నా జీవితానికి ఎలాంటి అన్యాయం చేయడానికైనా మీరు వెనకాడరు. నోరు మూస్తావా లేదు? మేమిక్కడ మాట్లాడుతున్నావు, నీ మానాన్ని నువ్వు వాగుతూనే ఉన్నావు. నువ్వు శివనారాయణ మనవరాలివి. ఓ అనాథకిచ్చి పెళ్లి చేయాలని నేనెలా అనుకుంటాను? ఒక పెద్దింటి సంబంధం చేయాలనుకున్నాను. కలవాలింటికే నా మనవరాలు కోడలవ్వాలనుకున్నాను. సూరజ్కి కన్నవాళ్లు లేకపోయినా కావాల్సిన వాళ్లైనా ఉండాలి కదా. సూరజ్ని ఈ క్షణమే బయటికి గెంటేయండి. ఇంట్లో నుంచి, ఆఫీస్లో నుంచి కూడా. తొందరపడకు. మన ఇంట్లో జరుగుతున్న విషయాలేవి సూరజ్కి తెలియవు. అవన్నీ నాకు తెలీదు తాత. వాడు నా కంటికి కనిపించడానికి వీల్లేదు. బావా, నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం పద. బావా, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అన్నాను కదా. పిలిచింది నేను కాదు. నేను ఎవరు పిలిచారో కూడా పోల్చుకోలేనంతగా ఉన్నావంటే నువ్వెంత డిస్టర్బ్ అయ్యావో తెలుస్తుంది బావా. జోష్న, లోపల చేసిన గొడవ చాలు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టొద్దు. బాగా బాధగా ఉంది కదా? అరే రే, చాలా కష్టపడి వేసిన ప్లాన్ ఇలా వేస్ట్ అయిందేంటి అని బాధపడుతున్నారు కదా? జోష్న, అందరిలో మనం కొన్ని నిజాలు మాట్లాడుకోలేం దీపా. ఎవరూ లేనప్పుడు మాత్రమే మనసు విప్పుకుని మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు. ఈ పెళ్లి నేను చేసుకోనని తాతతో చెప్పావు కదా, వదిలే. ఇక్కడతో మీరాగరు కదా. ఎందుకంటే సూరజ్ అనాథ అని మీకు ముందే తెలుసు. తెలిసే సూరజ్ని తీసుకొచ్చారు. మాకీ విషయం ముందే తెలుసని మా తాతతో చెప్తే నాకెందుకు చెప్పలేదు అంటాడని ఈ రోజే తెలిసినట్టు మొహాలు పెట్టారు. అనాథ అయితే మనిషి కాదా? సూరజ్ నాకు కరెక్ట్ అని మొదట చెప్పింది నువ్వే అంట కదా. అవునే, నేనే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మిగతా విషయాలు ఎలా ఉన్నా సూరజ్తో నిన్ను పోల్చి చూస్తే నీకంటే సూరజ్ చాలా మంచివాడు. తను అనాథే, అన్నం పెట్టిన వాణ్ణి మర్చిపోలేదు. అతనికి ఆరోగ్యం బాగోకపోతే అతని కోసం 5 లక్షలు తాత దగ్గర తీసుకొని హాస్పిటల్లో కట్టాడు. అలాంటి మనిషి గురించి నువ్వు తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నావు. ఈ మాట మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకో. నీకంటే సూరజ్ చాలా ఉత్తముడు. నీలాంటి దానికి వాడే కరెక్ట్. దీపా, దీనికి అర్థం కావాలంటే అలాగే చెప్పాలి బావా. జోష్నకి సూరజ్ కరెక్ట్ అని మనకి మాత్రమే అనిపించిందా? ఇంట్లో మిగతా వాళ్ళకి కూడా అనిపించింది కదా. అనాథ కాదు, అమ్మా నాన్న ఉన్నారని తెలిస్తే ఆస్తి లేకపోయినా పెళ్లి కొప్పుకునేవాళ్ళు కదా. కానీ ఇక్కడ జోష్న అడిగేది ఇవన్నీ కాదు. తన ముందు సూరజ్ ఎందుకు పనికిరాడు అంటోంది. మన గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు. పదబావా, వెళ్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు గుర్తుండదు అనుకుంటే గోడ మీద రాసుకో. నీకు సూరజే సరైన జోడి. సూరజ్ని మించిన భర్త నీకు జన్మలో దొరకడు. పదబావా. నా మనసు మాటదే. సూరజే దీనికి సరైన జోడి. సూరజ్ అనాథ. జోస్నతో పెళ్ళనగానే వీడు అదృష్టవంతుడేమో అనుకున్నాను. ఎందుకని శివనారాయణ గారింటికి ముందు జనరేషన్లో నేనల్లుండైతే
ఈ జనరేషన్లో సూరజ్ అల్లుడు కాబోతున్నాడు. ఆ అబ్బాయి మంచోడని మీరు చెప్పారు, దీప చెప్పింది, కార్తీక్ కూడా చెప్పాడు. మంచోళ్ళకెప్పుడు అన్యాయం జరుగుతుంది కాంచన. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే వాడికో కుటుంబం ఉంటే బావుండేది. లేరని చెప్తున్నారు కదా. సరే లేరు, ఏం చేద్దాం? ఈ రోజుల్లో మంచి కుర్రాడు దొరకడం అంటే అది మన మేనకోళ్ల అదృష్టం అని చెప్పాలి. ఆ అనాథ అన్న విషయం వదిలేస్తే అబ్బాయి మంచోడు, నా ప్రాణాలు కాపాడాడు. నేనతనికి రుణపడున్నాను. మావయ్య గారు పెళ్లికి ఒప్పుకుంటే బావుండేది. ఒప్పుకోరు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? ఆయన కూతురు కదా, వాళ్ళ గురించి తెలీదా ఏంటి? మా నాన్న జ్యోత్స్నని నలుగురున్న కుటుంబంలో ఇవ్వాలనుకుంటాడు కానీ ఒక అనాథకి మాత్రం ఇచ్చి చెయ్యాలనుకోడు. అబ్బాయి నచ్చినప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు. తాతగారికి జోష్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య గారు. సరే మీరు చెప్పండి, సూరజ్ మంచివాడే కదా? ఆపరేషన్కి 5 లక్షలు కావాలన్నారు. అది తెలుసుకుని డబ్బు తీసుకొచ్చాడయ్యా. అలాంటి మంచోడు ఉండబట్టే నాలాంటోడు ఇంకా బతికున్నాడయ్యా. నిన్నేరా అడిగేది? వాడితో ఎక్కువ చనువుగా ఉండేది నువ్వే కదా. పైగా సూరజ్ దీపక్ అడ్వైజర్. అతని అలవాట్లు పద్ధతులు ఈ పాటికి అర్థమయ్యే ఉంటాయి. ఏం దీప, నువ్వేమంటావు? ఇందులో మా ఇష్టంతో పని ఉంది మామయ్య గారు. చేసుకోబోయేది జోష్న, ఒప్పుకోవాల్సింది వాళ్ళు. కానీ ఈ పెళ్లితో నీ జీవితం ముడిపడుంది కదా. మీరు అస్తమానం ఇదే మాటంటారేంటండి? ఏవే దీపా, నీకు జ్యోత్స్న పెళ్లితో ఏంటి సంబంధం? మీ ఇద్దరు మా దగ్గర ఏదో దాస్తున్నారు కదూ. ఎంకి పెళ్లి సుబ్బిచావుకి రావడం అంటే ఇదేనమ్మా. ఊరికే జరిగింది చెప్పడం తప్ప మా చేతుల్లో ఏమైనా ఉందా? మీ చేతుల్లో లేకపోవడం ఏంటి? జ్యోత్స్న పెళ్లి మీ బాధ్యత కదా. సరే మీరెళ్ళి చేతులు కడుక్కొని రండి, భోజనం చేద్దాం. సూరజ్ మంచోడ్రా, ఈ పెళ్లి జరిగితే బావుంటుంది. మీ వల్ల ఏమైనా అవుతుందేమో చూడండి. ఏమైంది బాబా నీకు? నాకేమైంది? వాళ్ళు అడుగుతుంటే ఏమీ మాట్లాడవేంటి? ఎప్పుడైతే సూరజ్ అనాథ అని తెలిసిందో అప్పటి నుంచి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం బాబా? మన చేతుల్లో ఏం లేదు. ఇప్పుడంతా అత్త చేతుల్లోనే ఉంది. మనల్ని ఏదైనా సాయం అడిగిందంటే చేసి తీరాల్సిందే. అత్త అడుగుతుందంటావా? ఏమో తెలీదు, అడిగితే మాత్రం సాయం చేయాల్సిందే. అడిగినప్పుడు చూద్దాంలే. తాత మాట నా ఇంట్లో ఎవరు కాదంటారు చెప్పి. ఇక దీని గురించి ఆలోచించుకో, పద భోంచేద్దాం. ఈ పెళ్లి విషయాలు ఏవి సూరజ్కి తెలియదు కాబట్టి నువ్వు కూడా ఏమీ అనొద్దు. నేనెందుకంటాను? అంటావేమోనని చెప్పాను. పద భోంచేద్దాం. ఎవరికి ఎలా రాసిపెట్టిందో తెలియదు కదా. ఎంత కమ్ముడిపోయావురా నువ్వు? నన్ను ట్రాప్ చేయడానికి ఎంత తీసుకున్నావు? బంగారం, నోరు ముయిరా. ఎవరి మనిషివిరా? నన్ను లైన్లో పెడితే ఎంత ఇస్తానన్నారు? ఏం మాట్లాడుతున్నావు? నేను కాదురా, జనం మాట్లాడుకునేలా చేశావు. నేనేం చేశాను? మాట్లాడకు. నువ్వు రాకముందు నా జీవితం ఇలా ఉండేది కాదురా. నువ్వు అడుగు పెట్టావు, నన్ను నాకు దూరం చేశావు. చెప్పరా, నన్ను ట్రాప్ చేయమని నీకెవరు చెప్పారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దీప చెప్పిందా లేదా మా బావ చెప్పాడా? మా బావ చెప్పడే. మా బావలో ఎంతో కొంత నిజాయితీ ఉంది. అసలు నిజాయితీ లేని మనిషి ఆ దీప. అది నీలాంటిదేరా. అది కూడా దాని స్వార్థానికే బ్రతుకుతుంది. అవతల వాళ్ళ బ్రతుకులు సర్వనాశనం అయిపోయినా పట్టించుకోదు. దీప అడుగు పెట్టకముందు అద్భుతంగా ఉండేది నా జీవితం. నా కర్మ కాకపోతే మీ అనాథల మేళం అంతా నాకే తగిలాయి. దీపేమో మా బావని తన్నుకుపోయింది, నువ్వేమో నన్ను తన్నుకుపోవాలని చూస్తున్నావు. ఈరోజేదో కొత్తగా తెలిసినట్టు ఇంత ఆవేశపడుతున్నావేంటి? డే 1 నుంచి నువ్వంటే ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామని నిన్ను టీజ్ చేస్తూనే ఉన్నాను కదా. అప్పుడెప్పుడు నువ్వు ఇంత ఆవేశపడలేదే. నేను ఎప్పుడు ఆవశపడాలో నువ్వే చెప్తావా? ఏంటి నువ్వు నాలా మాట్లాడుతున్నావు? నీలాంటి తిక్కలోడికి అర్థమయ్యేలా చెప్పాలంటే నేను తిక్కదానిలాగే మాట్లాడాలి.
చాలా క్లాస్గా పొలైట్గా చెప్తే ఇలాంటి మట్టి బుర్రకి ఎక్కి చావదు. నీకేదో అయింది. అవునరా, నువ్వింకా ఇక్కడే ఉంటే నాకేదో అయ్యేలా ఉంది. ఆ మధ్య ఒక మాట అన్నా, ఏంట్రా అది? మనం ఈ గార్డెన్లోనే పందిరేసుకుని పెళ్లి చేసుకుందామన్నావు కదా. నా వైపు నుంచి వచ్చే బంధువులకి నిలబడ్డానికే నా ఇంటి వాకిలి సరిపోదు. కాని నీ వైపు ఎవరొస్తారో చెప్పరా? ఆ నాదా. నీ బ్రతుకి తగ్గట్టే నీ కోరిక కూడా ఉండాలి. చస్తే అడిగే దిక్కులేని అనాథవి నీకు శివన్నారాయణ గారి మనవరాలు కావాల్సి వచ్చిందా? పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకెళ్తావురా? ఇల్లు లేదు, బాకిల్ లేదు, బంధువులు లేరు, చుట్టాలు లేరు. మనకున్నదొక్కటే ప్లాట్ఫామ్. అక్కడో టెంటేసి అందులోనే కాపురం పెడతావేమో. ప్రతి మనిషి బ్రతకడానికి ఒక లక్ష్యం ఉంటుంది. మా తాత మా నాన్న కోసం బ్రతికితే మా నాన్న నా కోసం బ్రతుకుతున్నాడు. మరి నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? అమ్మెవరో తెలీదు, నాన్నెవరో తెలీదు. అనాథలా మొదలైన జీవితం. నీలాంటోళ్ళు ఏం చెయ్యాలి? పెళ్లి కోసం అనాథ శరణాలయానికి వెళ్ళాలి. అక్కడ కూడా నీలాగే అమ్మా నాన్న లేని అనాథలుంటారు. అందులో ఏదో ఒక అనాథకి తాళి కట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత మీ మొగుడు పిల్లలిద్దరూ కలిసి జ్యూసులు అమ్ముకోవచ్చు. ఎందుకు అంత మాట్లాడుతున్నావు? తట్టుకోలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటే భరించలేనంత కోపం వస్తుంది. ఛీ! నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆపవే! ఎందుకు అంత గింజుకుంటావు? అవును, నేను అనాథనే. అయితే ఏంటి? నేను అనాథనని నీకెవరు చెప్పారు? మనం చెప్పుకోకపోతే మన గురించి ఎవరికి తెలీదా ఏంటి? అన్నీ అందరికీ తెలుసురా. ఇవన్నీ సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఏం కావాలన్నా చేస్తావా? నేను అడిగాను అంటే మాట ఇచ్చినట్టే. అయితే అడుగుతాను, విను. నువ్వెళ్ళిపోవాలరా. ఈ అవుట్ హౌస్ వదిలి వెళ్ళిపోవాలి. చూసావా, నోట మాట రావట్లేదు. ఇది నీ సమాధానం. చెప్పేశావు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? నేను విన్నాను అంటే సరే అన్నట్టే. నా పేరు చెప్తావా? నన్ను అడిగే అవకాశం ఇస్తే కదా ఎవరి పేరు చెప్పాలనుకోవడానికి. నేను నీకు మాట ఇచ్చాను. వెళ్ళి పడుకో. ఇంక నేను ఈ అవుట్ హౌస్ లో ఉండను. చూస్తాను. నేనింక నీకు ఇక్కడ కనబడను. నాకు కావాల్సింది అదే. వెళ్ళవే. వెళ్ళి హాయిగా పడుకో. నువ్వు అనుకున్నదే జరుగుతుంది. గుడ్ నైట్. లాస్ట్ నైట్. ఏంటొదినా ఉన్న పళంగా రమ్మన్నావు? ఏమైంది? నువ్వు నాకు సాయం చేయాలొదినా. సహాయమా? కార్తీక్ నీతో ఏం చెప్పలేదా? చెప్పాడమ్మా. ఆ విషయంలోనే సాయం అడుగుతున్నా. నాన్నకిష్టం లేదంట కదా. నువ్వు చెప్తే ఒప్పుకుంటారు, అందుకే నిన్ను పిలిచింది. నువ్వే అడగచ్చు కదా. ధైర్యం సరిపోవట్లేదొదినా. మీ అన్నయ్య సంగతి తెలిసిందేగా. నా మాట కాదనరు, వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పలేరు. అదే మనమంతా కలిసామనుకో, మావయ్య గారిని ఒప్పించొచ్చుగా. అంటే అది వదినా. జ్యోత్స్నకి సూరజ్ సరైనవాడు కాదని నువ్వు అనుకుంటున్నావా? అయ్యయ్యో, అలాంటిదేమీ లేదొదినా. అనయ్య, నువ్వు? నా ఓటిప్పుడు ఆడవాళ్లకే. కార్తీక్, దీపక్ కూడా ఓకే. వెళ్దాం పదండి. వదినా. ఏంటొదినా? నీ కొడుక్కి నచ్చిన పెళ్లి చేసుకుంటే నేను సమర్థించానా లేదా? మరి నా కూతురికి మంచి సంబంధం చూసినప్పుడు నువ్వు నన్ను సమర్థించాలి కదా. ఇది పాయింటే. మరి నాన్న? మనమేమి జ్యోత్స్నకి అన్యాయం చేయడం లేదు కదా అత్తయ్య. ఈ మాట నిజమే అనుకో. ఇదే మాట తాత ముందు కాస్త గట్టిగా చెప్పు. సరే, వెళ్దాం పదండి. ఇదిగో, ముందు ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టండి. ఆ తర్వాత నేను మొదలు పెడతాను. తాతని కాసేపు మీ నాన్న కాదనుకో, అప్పుడు నీలో ఉన్న కనకదుర్గ బయటకొస్తుంది. పోరా, నువ్వు అన్ని వేళాకోళాలు చేయకు. అమ్మో, నాన్న నిర్ణయాన్ని ఎదిరించాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ ఇబ్బందులన్నీ సరే అనిపించే వరకే.
మీ నాన్నే కాదు వదినా, నా కూతుర్ని కూడా సరే అనిపించాలి. అమ్మో అది మొండిదొదినా. నువ్వు మేనత్తవి కదా, అంతకంటే మొండిగా వాదించొచ్చు. ఆ ఇదిగో అందరం కలిసి వాళ్ళని ఒప్పిద్దాం, సరేనా? చూడు, మాట మీదుండాలి. ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. అబ్బా, ఇప్పుడు నాకు కొండంత ధైర్యంగా ఉంది. పదండి వెళ్దాం, రా. జ్యోత్స్నా, జ్యోత్స్నా. కాంచనంటి ఫ్యామిలీతో వచ్చింది. సుమిత్రేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. ఏంటి మమ్మీ? ఇలా కూర్చో. పర్వాలేదు, చెప్పు. అనయ్య, మీరు కూర్చోండి. మావయ్య గారు, నేరుగా ఉన్న విషయానికే వస్తాను. మనం గత 6 నెలల నుంచి జ్యోత్స్నకి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాం. ఏ సంబంధం మనకి నచ్చట్లేదు. దానికి కారణాలు 100 ఉండొచ్చు. కానీ సూరజ్ ఆ 100 కారణాలు దాటి నా కూతురికి నేనెలాంటి వాణ్ణి భర్తగా తీసుకురావాలనుకుంటున్నానో అలా కనిపించాడు. మమ్మీ, జ్యోత్స్నా, మీ అమ్మని కాస్త పూర్తి చేయనివే. ఏంటి పూర్తి చేయనిచ్చేది? నిన్న ఇంట్లో పంచాయతీ జరిగింది, ప్రపోజల్ పెట్టారు. నేను వద్దు అని కూడా చెప్పాను. ఎందుకొద్దన్నావు? వాడు ఒక అనాథ. ఆ మాట నిన్న కూడా చెప్పావు. రేపడిగినా ఇదే చెప్తాను. పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికి అమ్మా నాన్నలుండరు. భర్తే ప్రపంచం. ఈ మాట అప్పుడప్పుడు కార్తీక్ చెప్తూ ఉంటాడు. నేనీరోజు కొత్తగా మరో మాట చెప్తాను విను. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని, మనుషులు ఎంచుకునే జీవన విధానాన్ని బట్టి చూస్తే పెళ్ళైన తర్వాత ఆడదానికే కాదు, మగాడికి కూడా అమ్మా నాన్న ఉండట్లేదు. కరెక్ట్గా చెప్పావు వదినా. ఏమో, రేపు పెళ్ళైన తర్వాత జ్యోత్స్న కూడా భర్తను తీసుకుని అమెరికా వెళ్ళిపోతుందేమో. అప్పుడు కూడా ఉండాల్సింది వాళ్ళిద్దరేగా. పెళ్లి తర్వాత అవసరం లేని అమ్మా నాన్న పెళ్లికి ముందు లేరు అని వాదించడంలో అర్థం లేదు. మావయ్య, అవసరం లేదంటే అక్కర్లేదని కాదు, ఉండే వీల్లేదని. ఎందుకంటే నా లైఫే దానికో ఎగ్జాంపుల్. నా అల్లుడికి బెంగళూరులో జాబ్ వచ్చింది, భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడే సెటిల్ అవుతాడంట. అప్పుడు మేము ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మీరు ఎన్ని చెప్పినా నేను ఈ అనాథైన సూరజ్ని పెళ్లి చేసుకోను. ఏం తెలుసు నీకు? ఏం జీవితాన్ని చూశావు? దీపా, ఇలారా. దీన్ని చూడు. దీనికి అమ్మా నాన్న ఉన్నారా? ఎవరు కన్నారో తెలీదు, ఎక్కడ పుట్టిందో తెలీదు. ఏ చేతులు చేసిన పాపమో బస్టాండ్లో వదిలేశారు. పైనుండి దించిన నీ చేతులతోనే దీన్ని దేవుడి దగ్గరికి పంపేయి. ఆ పాపం చేసిన చేతులు నావే సుమిత్ర. కష్టాల్లోనే పుట్టింది, కష్టాల్లోనే పెరిగింది. కాని తన జీవితాన్ని చక్కదిద్దుకుంది కదా. ఈ రోజు దీప అంటే ఒక నమ్మకం. అదే సంపాదించుకోవడం అంత తేలిక కాదు. అది సీఈఓ పోస్ట్ కంటే గొప్పది. సూరజ్ కూడా దీపలాంటి మంచి మనసున్న మనిషి. తనకెవ్వరూ లేరు కాబట్టి మనందర్నీ తనవాళ్లు అనుకున్నాడు. తను అనాథ కాబట్టి దీపని వదినా అని పిలిచాడు. కార్తీక్ని అన్నయ్యం చేసుకున్నాడు. నీకు సూరజ్ అంత మంచి మనిషిలా కనపడితే ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యి. ఆ మంచి పిల్లేదో నువ్వే ఎందుకు కాకూడదు? ఏంటి తాత ఇది? నాకు సూరజ్ వద్దు అంటుంటే పెళ్లి చేసుకోమంటారేంటి? నువ్వైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. డాడీ, నువ్వు సైలెంట్గా ఉంటావేంటి? ఓ అనాథ నీకు అల్లుడుగా వస్తే ఓకేనా?
మావయ్య గారు మీరు చెప్పండి. సూరజ్ కూడా దీపలాంటివాడే. అనాథనేది లోపం కాదు. అవును తాత, ఎవరు పుట్టుకుని వాళ్ళు ఎంచుకోలేరు కదా. ప్రతి మనిషికి బతుకు మాత్రమే ఎంచుకునే హక్కు ఉంది. ఎవరికి పుట్టాలో నిర్ణయించేది ఆ భగవంతుడు. ఒకవేళ సూరజ్ అనాథ అవడమే తప్పైతే ఆ తప్పు చేసింది సూరజ్ కాదు, సూరజ్ని కని అనాథగా వదిలేసిన వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా నాన్న చేసిన పాపాలతో పిల్లలకేంటి సంబంధం? అవును తాతయ్య గారు, సూరజ్ బాగా చదువుకున్నాడు, అందగాడు, పద్ధతి తెలిసినవాడు. జోష్నకి ఈడు జోడు.